తీహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత విడుదలయ్యారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమెకు సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. పూచీకత్తు బాండ్లను ఆమె భర్త అనిల్, బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టుకు సమర్పించారు. ఈ పూచీకత్తులను ఆమోదించిన రౌస్ ఎవెన్యూ కోర్టు కవితను విడుదల చేయాలంటూ తీహార్ జైలు అధికారులకు వారెంట్ జారీ చేసింది. దీంతో నిన్న రాత్రి జైలు నుంచి విడుదలయ్యారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులు జైలు వద్దకు చేరుకుని స్వాగతం పలికారు. తీహార్ జైలు నుంచి విడుదలైన తర్వాత కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నేతలను చూసి కవిత భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. పిల్లలను వదిలి 5.5 నెలలు జైల్లో ఉండటం ఇబ్బందికర విషయమన్నారు. తాను కేసీఆర్ బిడ్డనని, తప్పు చేసే ప్రసక్తే లేదన్నారు. చట్టబద్ధంగా తన పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. 5.5 నెలల తర్వాత మీ అందరినీ కలవడం చాలా సంతోషం. ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, అందరికీ, మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారాలు. 18 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కానీ పర్సనల్ గా నాకైనా, నా కుటుంబానికైనా, ఒక తల్లిగా పిల్లల్ని వదిలి 5.5 నెలలు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం. నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని. అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం. అందరితో కూడా